నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. మొన్న శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలకలం, నిన్న పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వివాదం, నేడు శ్రీనివాసుడి పట్టు వస్త్రాల కుంభకోణం. ఒక కేసు కొలికి రాకముందే మరో కేసు. ఆధ్యాత్మిక రాజధానిలో రాజకీయ రచ్చకు తెరపట్టలేదు. రోజుకో వివాదం, పూటకో కుంభకోణంతో తిరుమల చుట్టూ బాబు జగన్ పాలిట్రిక్స్ నడుస్తున్నాయి. మీరంటూ టీడీపీ వైసీపీ లీడర్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. అసలు ఇలా వైకుంఠంలో ఏం జరుగుతోంది? తిరుమల అవినీతికి అడ్డాగా మారిందా? పాపాలను శ్రీవారే బయటకు తీస్తున్నారా? మన నేతలు దేవుణ్ణి రాజకీయాలకు వాడుకుంటున్నారా? తిరుమల అపవిత్రతకు కారణాలేంటి? భక్తుల విశ్వాసాలతో ఎందుకు ఈ ఆటలు? కొండంత అవినీతిపై ఇవాళ స్పెషల్ డిబేట్. ఓవైపు లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై విచారణ, మరోవైపు పరకామణి విదేశీ కరెన్సీ చోరీ వివాదం. ఈ వివాదాలు కొలికి రాకముందే మరో స్కామ్ బయటపడింది. శ్రీవారి సేవలకు వినియోగించే పట్టు శాలువాల కొనుగోళ్ల అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తోంది. వేద ఆశీర్వచనం పొందే ప్రముఖులకిచ్చే పట్టు వస్త్రాల శాలువా కొనుగోలులో మోసం జరిగినట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని వస్త్రాలు సరఫరా చేసిన కంపెనీపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ఏసీబీ విచారణకు ఆదేశించింది టీటీడీ బోర్డు. వెంకన్న సన్నిధిలో వాడే పట్టు వస్త్రాన్ని ముట్టుకుంటేనే మహాపుణ్యమని భావిస్తారు. మెళ్ళో వేసుకుంటే శ్రీవారి ఆశీర్వాదం అందినట్టేనని పులకించిపోతారు. జీవితంలో ఒక్కసారైనా దాన్ని కప్పుకోవాలని తహతహలాడతారు భక్తులు. అంతటి పవిత్రత ఉన్న వెంకన్న స్వామి పట్టు వస్త్రంలో పట్టు లేదని, పాలిస్టర్ మాత్రమే ఉందన్న వార్తలు భక్తుల్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. 350 రూపాయల విలువైన శాలువాను 1350 రూపాయలకు కొనుగోలు చేశారనే ఆరోపణలున్నాయి. నగరికి చెందిన విఆర్ఎస్ ఎక్స్పోర్ట్ అనే సంస్థ మల్బరీ పట్టుకు బదులుగా టీటీడీకి నాణ్యత లేని పాలిస్టర్ దుప్పట్లను విక్రయించి కోట్లు దండుకున్నట్టు విమర్శలు వెలువెత్తాయి. 10 ఏళ్లుగా అవినీతి జరిగినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో వాడిన నెయ్యి వ్యవహారం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయ్యో దేవుడా, ఏంటి దీనికి ప్రాయశ్చిత్తం అని లక్షలాది మంది భక్తులు లెంపకాయలేసుకున్నారు. నేటికి కల్తీ లడ్డు కేసుపై విచారణ కొనసాగుతూనే ఉంది. అందులో ఎంత వాస్తవం ఉందో నిజానిజాలు ఎంక్వైరీలో తేలనున్నాయి. కానీ కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిందన్నది మాత్రం నిజం. నమ్మకంతో ఆటలాడింది నిస్సందేహం. దాని నుంచి తేరుకోకముందే జీర్ణించుకోలేని విధంగా పరకామణి అంశం బయటకు వచ్చింది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. కల్తీ నెయ్యి కథేంటో తెలియకముందే పరకామణి చోరీ పాపం సస్పెన్స్ గా మారింది. అంతలోనే శ్రీవారి కొండపై సిల్క్ స్కామ్ కలకలం రేపుతోంది. శ్రీనివాసుడి సన్నిధిలో పట్టు వస్త్రాలని చెప్పి పాలిస్టర్వి అంటగట్టారనే ఆరోపణ అందరినీ ఆవేదనకు గురిచేస్తోంది. 10 ఏళ్లుగా అవినీతి జరుగుతోందని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. దీంతో సిల్క్ స్కామ్ ఎప్పటి నుంచి జరుగుతోంది? ఎక్కువ రేటుకు నాసిరకం వస్త్రాలు ఎందుకు కొనుగోలు చేశారు? పాత్రధారులు సరే, అసలు సూత్రధారులు ఎవరు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇక వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు పరకామణి చోరీ కేసుపై సిట్ విచారణ జరుపుతోంది. 2.5 ఏళ్ల క్రితం పరకామణిలో తప్పు చేశానని, ఆ తప్పుకు ప్రాయశ్చిత్తంగా శ్రీవారికి ఆస్తి కూడా రాసిచ్చానని నిందితుడు రవికుమార్ తెలిపారు. తిరుమల క్షేత్రం భక్తి భావానికి, పవిత్రతకు నిలువుటద్దం. అక్కడ పీల్చే గాలి కూడా శ్రీవారి ఆశీర్వాదమేనని భావిస్తుంటారు భక్తులు. అలాంటి కలియుగ వైకుంఠంలో వరుస స్కామ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. కొండ చుట్టూ కుంభకోణాలు జరుగుతుండడం కోట్లాది మంది భక్తుల్ని కలవరపెడుతున్నాయి. వరుస స్కామ్లపై అధికార ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వతి గారు అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ కృష్ణాంజనేయులు గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి స్వామీజీ గారు, కృష్ణాంజనేయులు గారు. నమస్తే అమ్మా. నమస్తే. ముందుగా స్వామీజీ మీతో స్టార్ట్ చేస్తాను. కలియుగ వైకుంఠం తిరుమలలో ఈ వరుస వివాదాలు నిజంగా భక్తుల్లో ఒక రకమైనటువంటి భయాందోళనలకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఏం జరుగుతోంది స్వామివారి కొండపైన? స్వామివారి కొండ గాలి పీల్చాలంటే కూడా అది స్వామివారి ప్రసాదంగా భావిస్తాం. అలాంటిది స్వామివారికి నైవేద్యంగా పెట్టేటువంటి ప్రసాదం
ఆ లడ్డూలోనే నెయ్యి కల్తీ అయిందని చెప్పేసి ఓ పక్క వివాదం కొనసాగుతూ ఉంది. తర్వాత పరకామణిలో డబ్బు చోరీ అయిందనేది ఇంకొక విచారణ కొనసాగుతూ ఉంది. ఈ రెండు ఒక కొలికి రాకముందే ఇప్పుడు స్వామివారి పట్టు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ శాలువాల్లో పట్టు లేదు, పాలిస్టర్ అని తేలింది. సో ఏంటి ఈ వరుస వివాదాలు, వరుస స్కామ్లు, మొత్తం తిరుపతి కొండంత అవినీతిని ఎలా చూస్తోంది సాధు పరిషత్ సంస్థ? అమ్మా, మీకు మన రాజు టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు. వెంకటేశ్వర సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ్వర సమోదేవో నా భూతో నా భవిష్యతి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, హిందువుల పుణ్యక్షేత్రం తిరుమల మన స్వామివారి ఆలయం, అలాగే ఆధ్యాత్మిక హిందువుల రాజధాని, ఆధ్యాత్మిక నగరం మన తిరుపతి తిరుమల స్వామివారు. భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి హిందువు, భారతదేశమే కాకుండా అమ్మ ప్రపంచంలో ఎక్కడ హిందువులు ఉన్నా కూడా వెంకటేశ్వర స్వామి తిరుమలతో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఆయనతో అవినాభావ సంబంధం ఉంటుంది. అక్కడ తిరుమలలో ఏ కార్యక్రమం జరిగినా కూడా ప్రతి హిందువు కూడా అందులో భాగస్వాములుగా భావిస్తూ ఉంటారు. అటువంటి ప్రపంచ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం, ఒక ధార్మిక క్షేత్రం. అటువంటి క్షేత్రాన్ని గత ప్రభుత్వంలో కేవలంగా అక్కడ ఉండేటటువంటి గత ప్రభుత్వంలో వైసీపీ పాలనలో మనం తిరుమల చరిత్ర చూసుకుంటే ఎప్పుడూ ఎన్నడూ లేనటువంటి అనేక అవినీతి ఆరోపణలు, అనేక ఇబ్బందులు, తిరుమల క్షేత్రాన్ని ఒక ధార్మిక క్షేత్రంగా కాకుండా వ్యాపార క్షేత్రంగా మార్చేటటువంటి అనేక సంఘటనలు మనం ఒకటి రెండు కాదమ్మా, కొన్ని గంటల తరబడి మనం డిబేట్స్ పెట్టుకోవచ్చు. గత ప్రభుత్వం చేసినటువంటి హిందుత్వానికి కానీ, తిరుమలకి కానీ, మన హిందూ సనాతన ధర్మానికి కానీ అంత గ్లాని జరిగింది. అందులో ముఖ్యంగా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అనేక అపచారాలు జరిగాయి. రోజుకొక సంఘటన, దుర్ఘటనలు, అపచారాలు బయటపడుతూ ఉన్నాయి. అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలకి అదుపు లేకుండా పోయి చివరికి సాలువాలు కూడా స్వామివారి పట్టు సాలువాలు అని చెప్పి అందులో కూడా స్వామీజీ, అయితే ఈ పట్టు స్కామ్ కి సంబంధించి ఇది గత 10 ఏళ్లుగా నడుస్తున్నటువంటి వ్యవహారంగా తెలుస్తున్నారు. అంటే గత ప్రభుత్వము టీడీపీ హయాం ఫస్ట్ టైం టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ తర్వాత మళ్ళీ అదే వైసీపీ కంటిన్యూ చేసింది. ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అదే మళ్ళీ వైసీపీ కంటిన్యూ చేసింది. సో తప్పు అసలు ఎక్కడ జరిగింది? మీ ప్రభుత్వం పైన, మీ ప్రభుత్వంలో జరిగిందంటే లేదు మీ హయాంలో జరిగిందని ఒకళ్ళని పైన ఒకళ్ళు నెపో నెట్టుకుంటూ ఉన్నారు. సరేనమ్మా, పట్టు సాలువాలు ఏదైతే సంఘటన అయితే నాకు పూర్తి వివరాలు తెలియదు. మరి ఒక ప్రభుత్వం తప్పు చేసేటప్పుడు మరొక ప్రభుత్వం దాన్ని సరిదిద్దొచ్చు కదా, అప్పుడు వాళ్ళు బయట పెట్టొచ్చు కదా. అయ్యా, మీ 5 సంవత్సరాల్లో ఇగోండి మీరేమో హిందువులకి అనుకూలమైన ప్రభుత్వం అని మేమేదో హిందువులకు వ్యతిరేకమని మా మీద ముద్ర వేస్తున్నారు కదా. మరి గత 5 సంవత్సరాల నుండి మీరు ఏం చేశారని చెప్పొచ్చు కదా, ఆ రోజు నిరూపించవచ్చు కదా. మరి ఆ రోజు మౌనంగా ఎందుకున్నారు అంటే దానికి అర్థం ఏంటి? కాబట్టి అనేక ఆరోపణలు చేయొచ్చమ్మా. గత 5 సంవత్సరాల్లో మీరు ప్రతి పల్లెకి కానీ, ఏ హిందువుకి కానీ అడిగినా ఖచ్చితంగా చెప్తారమ్మా. గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో హిందూ ఆలయాలకి, హిందూ దేవుళ్ళకి, పుణ్యక్షేత్రాలకి ఎంత అపచారాలు జరిగాయి. ఎప్పుడైనా మరి మీ సాధు పరిషత్ సంస్థ తరపు నుంచి మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? మరి ఇన్ని గత ప్రభుత్వంలో చాలా జరిగాయని చెప్తున్నారు కదా, ఏ రోజైనా మరి మీరు ముందుకొచ్చి ఇలా జరుగుతోంది అని ప్రశ్నించి వాళ్ళకి సూచనలు, సలహాలు ఏమైనా ఇచ్చారా? ఎన్నో పర్యాలు ఉద్యమాలు చేసావమ్మా. రామతీర్థంలో రాముడి శిరస్సు ఖండించారు. పిఠాపురంలో ఒకే రాత్రి 28 ఆలయాలు ఛిద్రం చేశారు. అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేశారు. కొండ్రపిట్టగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో అక్కడొక రథాన్ని కాల్చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ వెండి సింహాలు మాయమైపోయాయి. రాష్ట్రంలో అనేక, ఒకటి కాదమ్మ, తిరుమలలో అపచారాలు, కల్తీ నెయ్యిలు, తిరుమలలో అనేక రకాలైనటువంటి క్రైస్తవ మా ప్రచారకులనేమో ఉద్యోగాలుగా అక్కడ పెట్టేసి అక్కడేమో ఇబ్బందులు పెట్టడం. ఆ వెంకటేశ్వర స్వామి వెబ్సైట్ లో ఏసయ్య
ఆ బైబిల్ తాలూకా వాక్యాలు అందులో రావడం, అలాగే అక్కడ ఉండేటువంటి ఆనాడు సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ గారు అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ఆ యేసు దయ వల్ల, అల్లా దయ వల్ల అనే రకరకాల మాటలు మాట్లాడి ఒక టీటీడీ చైర్మన్లు ఎలా ఉండాలి, అలా కరుణాకర్ రెడ్డి ఒక నాస్తికుడు, అది ఒక బొమ్మ అన్నాడు, నల్ల విగ్రహం అన్నాడు, ఒక రాయి అన్నాడు, విగ్రహం కూడా నల్లే, అది నల్ల రాయి అన్నాడు ఆయన, ఒక నాస్తికుడు చైర్మన్. హిందుత్వం మీద విశ్వాసం లేని వాళ్ళు బాబాయ్ గారి చైర్మన్లు పెట్టి ఈ రోజు ఇన్ని హిందువులందరూ బాధపడేటట్టుగా అనేక కష్టాలు పెట్టారు కదమ్మా. ఒకటి కాదు బాబా, ఆ బజార్ లో ఆ వైవి సుబ్బారెడ్డి గారు టీటీడీ బోర్డు మీటింగ్ జరిగేటప్పుడు అప్పట్లో ఆయన ఏమన్నారమ్మా, ఈ సేవలు ఎంత ఉన్నాయా అందజేయు, ఈ టికెట్ ఎంత ఉందో దాన్ని పొగిడించు, దానికి రేట్లు పెంచండి, ఇది చేయండి అది చేయండి అని బాహాటంగా లైవ్ లో మాట్లాడారు కదమ్మా. అంటే ఒక కూరగాయల మార్కెట్ లో కూరగాయలు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. తిరుమల క్షేత్రం పవిత్రతను భగ్నం చేశారు. తిరుమల కొండకి వెళ్దామంటే చంటి పిల్లలకు పాలు ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఆ క్యూ లైన్ లో నిలబెట్టేసి ఆ గొర్రెల మందలాగా పూర్తిగా అందరినీ కూడా దిగ్బంధించేసి తాగడానికి మంచినీళ్ళు లేక, ఆ గోడి పెద్దమంటే వినేవాడు లేక, ఎంత అపచాలు, ఎంతమంది బాధలు పడ్డారు. చివరికి డౌన్ జగన్, డౌన్ సుబ్బారెడ్డి అంటూ ఆ చైర్మన్ ని ఆ భక్తులే మనం ఇప్పటికీ కూడా మనం చూడొచ్చు, మనం అన్ని కూడా వారే భక్తులే డౌన్ అనే పరిస్థితి. ఏమిటమ్మా, ఒకటి కాదు కదమ్మా, ఇంత జరిగినా ప్రభుత్వం ఆ రోజు చూడండి, ఆయన కొడాలి నాని ఆంజనేయ స్వామి విగ్రహం విరిగిపోయింది బాధపడుతూ ఉంటే హిందూ సమాజం ఏమిటి సిమెంట్ విగ్రహమే కదా, విరిగిపోతే చెయ్యి విరిగిపోతే విగ్రహంకే కదా, ఆ దేవుడికి ఏమో విరిగిపోయిందా అంటే వారికి ఏమో బొమ్మలా కనిపిస్తున్నాయి. హిందూ దేవాలయాలు, హిందూ దేవుళ్ళు బొమ్మలు ఆ విగ్రహాల్లాగా, దైవ విగ్రహాల్లా కనిపించడం లే, ప్రాణం పోసిన విగ్రహాల్లా కనిపించడం లే, విరిగిపోతే వెటకారంగా మాట్లాడారు. రథం తగిలిపోతే తగలబడిపోతే ఏం పోయింది, ఒక ₹1 కదా చేసేస్తాం, వెండి సమానం మాయమైపోతే ఒక 20 లక్షలు కదా పెట్టేస్తాం. ఎంత హిందువుల మనోభావాలు గాయపరిచే విధంగా చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని అడుగుతున్నారు, ఎన్నో మేము ప్రెస్ మీట్లు పెట్టాం, ఒక్కరోజు హిందువులకి అయ్యా మేమున్నాము, ఈ తప్పిదాలు సరిదిద్దుతాము, ఏం జరుగుతుందో మేము దీని మీద ఒక సిట్టు వేస్తున్నాము, లేకపోతే ఒక సిఐడికి ఇస్తున్నాము, సిబిఐకి అప్పచెప్తున్నాం, హిందువుల పక్షాన్ని మేము ఉంటాం అని ఒక్క ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు ఆయన. మొన్న బాబాయికి ఏమో సిఐడి వాళ్ళు పిలిస్తే చిన్న తప్పే కదా, చిన్న తప్పే అని జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వెంకటేశ్వర పరకామణిలో చిన్న తప్పట చూడండి. అంటే హిందువుల విశ్వాసాల మీద ఆయనకి ఎంత చిన్న చూపు ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి, చాలా బాధాకరం. రాజ్ న్యూస్ సాక్షిగా చెప్తున్నాం, హిందుత్వం మీద విశ్వాసం లేనటువంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే అన్ని మతాల్ని గౌరవించాలి, అందరినీ గౌరవించాలి, అందరి మనోభావాలు కాపాడాలి, అది అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి. కానీ కేవలంగా ఆయన క్రైస్తవ మతంలో పుట్టాడని మనకేమీ అభ్యంతరం లేదు, ఆయన క్రైస్తవుడైతే మనకు వచ్చిన బాధ ఏమి లేదు. కానీ నువ్వు క్రైస్తవుడిగా నువ్వు చెప్పుకునేవాడు హిందువుల మనోభావాన్ని కాపాడాలి కదా, ఎక్కడ కాపాడావు? ఎంత దారుణాలు జరిగాయి, ఎప్పుడు మాట్లాడారు? చిన్న తప్పిదం అంట పరకామణిలో వాళ్ళ బాబాయిని పిలిచి ఎంక్వైరీ చేసేసరికి ఇది చిన్న తప్పే కదా, ఏమైపోయింది, $9-10 కదా. చూడండి ఎంత వెటకారంగా మాట్లాడుతున్నారు. హిందువుల విశ్వాసాలు, హిందువుల మనోభావాలు, ఒక దేవాలయంలో తప్పిదం జరిగిందంటే తప్పు చేశారు అని చెప్పాలి ఒక మాజీ ముఖ్యమంత్రి. వెనకేసి వస్తున్నాడు ఆయన. చిన్న తప్పిదం అంటే అర్థమేటమ్మా. మనతో జాయిన్ అయ్యారు ఇప్పుడే టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్కారం అండి రఫీ గారు. నమస్తే మేడం. రఫీ గారు, ఇటు తిరుమలలో వరుస వివాదాలు నిజంగా ఒకంత భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి భక్తుల్ని. ఓవైపు లడ్డూలో కల్తీ నెయ్యి వాడడము, అదొక వివాదం, విచారణ జరుగుతూనే ఉంది. మరోపక్క పరకామణి చోరీ వివాదము, ఇప్పుడు తాజాగా వచ్చేసి సిల్క్ స్కామ్ ఒకటి 54 కోట్ల పైన సంబంధించినటువంటి ఒక కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే ఈ వరుస వివాదాలు గత ప్రభుత్వ హయాంలో, అంటే 10 ఏళ్ల పాటు జరిగింది. ఇది 2015 to 2025 వరకు నడుస్తూ వచ్చింది. అంటే ఇది ఫస్ట్ టర్మ్ టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఇది ఉంది అనేది వైసీపీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఏం చెప్తారు? నమస్కారం మేడం, మీకు అలాగే కృష్ణాంజలి గారికి, స్వామి గారికి, అలాగే రాజనీస్ వీక్షకులందరూ కూడా శుభసాయి. మేడం, రోజు తెల్లారితే ఏం కుంభకోణం బయటకు వస్తుందో, ఎవరెవరు వస్తారో తెలియని పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి 5 సంవత్సరాల్లో కన్నుపడింది కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచే
తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆదాయ వనరు అది. అక్కడ వచ్చేటువంటి ఆదాయాన్ని మనం ఎలాగా దోచుకోవాలనేటువంటి ఒక కుట్ర అప్పటి నుంచే పడింది బీజం. అప్పుడే కరుణాకర్ రెడ్డి గారికి ఆ చైర్మన్ ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారికి. పైగా 7 కొండలు ఎందుకు 2 చాలవా అని చెప్పి కూడా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ముస్లిమ్స్ మక్కాని ఎలా చూస్తారో, క్రిస్టియన్స్ జెరూసలాంని ఎలా చూస్తారో, హిందువులందరూ కూడా తిరుమలని ఆ రకంగా చూస్తారు. ఆ భావం ఉంటది, ఆ ప్రేమ ఉంటది, ఆ భక్తి ఉంటది. ఇప్పుడు మక్కాకి వెళ్ళి వచ్చినటువంటి ముస్లిమ్స్ అక్కడ దొరికేటువంటి ఖర్జూర పళ్ళు, అక్కడ నుంచి వాటరు తీసుకొచ్చి అందరికీ పంచిపెడతారు అవును. ఆ హజ్ చేసిన తర్వాత. ఇక్కడ తిరుపతి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ లడ్డు ప్రసాదాన్ని అక్కడ తిని కొంత తెచ్చి నైబర్స్కి ఇస్తారు. అందులో ముస్లిమ్స్కి ఇస్తారు, క్రిస్టియన్స్కి ఇస్తారు, అందరికి ఇస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చి పూజ చేసిన తర్వాత మాత్రమే ఆ లడ్డు ప్రసాదాన్ని ఎవరికైనా పంచుతారు. అంత భక్తి హిందువుల్లో ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి హయాం నుంచి తిరుమలని అనేక రూపాల్లో డెవలప్మెంట్ చేసుకొచ్చి ఆ రోజున భోజనం కూడా ఉచితంగా పెట్టేటువంటి ప్రసాదం లాగా అది మొన్న అంబటి రాంబాబు గారు కూడా తిని చాలా అద్భుతంగా ఉంది తిరుమలలో, నేను తిన్నాను అక్కడ మధ్యాహ్నం భోజనం చెప్పి ఆయన అది ఎంత పొగిడాడో బహుశా ఎవరు పొగిడి ఉండరు. ఆ రకమైనటువంటి పద్ధతిలో తిరుమల తిరుపతిలో భోజన సదుపాయం కానీ, కూర్చోటానికి కానీ, అక్కడ ఉండటానికి హోటల్స్ కానీ, రూమ్స్ కానీ అన్ని కూడా ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ వచ్చారు ఎన్టీ రామారావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారికి తిరుమల తిరుపతి అంటే ఎంతో ప్రేమ, ఎంతో భక్తి. ఆయన కాపాడిందే ఆ బాంబ్ బ్లాస్ట్ లో ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆయన పదే పదే చెప్తా ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి మారిపోయింది. ఇవాళ మనం చూస్తున్నాం లడ్డూలో మీరు ఇందాక ఒక మాట అన్నారు, కల్తీ నెయ్యి అని. కల్తీ నెయ్యి కాదు మేడం, అది అసలు నెయ్యి చుక్క లేదంట. నెయ్యి కాదది, ఇట్ ఈస్ నాట్ ఘీ, అది జంతువుల కొవ్వు. మలేషియా జంతు సంబంధించినటువంటి కొన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయేమో అని గుజరాత్ ల్యాబొరేటరీ అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్లో తేలినటువంటి విషయం ఏంటంటే, మలేషియా నుండి వాళ్ళు పామాయిల్ తీసుకొచ్చారు, కొన్ని వేల టన్నులు పామాయిల్. ఢిల్లీ నుంచి కొన్ని ఎసెన్స్ తీసుకొని వచ్చి ఈ రెండింటిని మిక్స్ చేసి ఇదే నెయ్యి అని చెప్పేసి పంపించారు. కానీ అంతకుముందు మేడం కావేరీ డైరీ తిరుమలకి దగ్గరలో, అది కర్ణాటక సంబంధించింది, అలాగే చిత్తూరు డైరీ, వీళ్ళు ఆ డైరీ నడుపుతూ వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఎటువంటి లాభాపేక్ష లేకుండా నెయ్యి సరఫరా చేశారు. చాలా తక్కువ రేటుకి సరఫరా చేశారు. అప్పట్లో తిరుపతి లడ్డు కనీసం వారం 10 రోజులు స్టాక్ ఉండేది. ఈ నెయ్యి కానీ ఒక పదార్థంతో ఆ నూనెతో చేసినటువంటి లడ్డు 2వ రోజుకే వాసన వచ్చింది. మొత్తం భక్తులు ఇదేంటి లడ్డు ఇలాగుందని చెప్పి గోల పెట్టేవాడు. కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఒక పోస్ట్ ఫార్వర్డ్ చేసినందుకే మరి ఒక 60 సంవత్సరాల మహిళను ఏ రకంగా హింసించారో చూశారు కదా. ఒక నియంత్రిత ప్రభుత్వం ఉంది, నోరు మూసుకొని భక్తులు కానీ అక్కడ ఎంప్లాయీస్ కానీ ఉన్నటువంటి పరిస్థితి. ఆ కుంభకోణం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉన్న సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు చెల్తుంది. రెండోది, దేవుడికి ఎంతో భక్తితో తాము సంపాదించినటువంటి డబ్బుని ఆ హుండీలో వేసి కోరికలు కోరుకుంటారు. వాళ్ళు విదేశాల్లో నుండి వచ్చిన వాళ్ళు డాలర్లు వేస్తే ఆ డాలర్లు దొంగతనం చేసి ఎన్నో ఆస్తులు సంపాదించి అది బయటపడి కేసు పెడితే దాన్ని రాజీ చేసేసి పంచుకొని చివరికి అందులో ఆ ఎంక్వైరీ చేసినటువంటి సిఐని గుంతకల్ నుండి గుత్తి వచ్చే లోపల ట్రైన్లో నుంచి తోసేసి చంపేశారు. ఈ రకమైనటువంటి ఇది కూడా
హైకోర్టు పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి దర్యాప్తు. ఇక ఇప్పుడు పాలిస్టర్ పట్టు వస్త్రాలు పేరు మీద తిరుపతిలో విఐపీలు కానీ ఎవరైనా వస్తే వాళ్ళకి పట్టు వస్త్రాలు బహుకరిస్తారు, అవును. వాళ్ళకి పట్టం ఇచ్చి సన్మానిస్తారు. అయ్యి ఇలా పాలిస్టర్ తీసుకొచ్చి కుంభకోణం చేశారంటే ఇక ఎన్ని చేశారో ఏం చేశారో మరి మనకి తెలుస్తుంది. తిరుమల తిరుపతిలో దోపిడీ కోసమే వీళ్ళు ఆ అధ్యక్ష పదవులు తీసుకొని ఆ సుబ్బారెడ్డి గారు లైవ్ లో చెప్పాడు, దీనికి 2,000 చేసేయండి, ఈ దర్శనానికి 5,000 చేసేయండి, ఈ దర్శనానికి 15,000 చేసేయండి. అసలు ఏంటో లెక్కలేని తనం. ఎందుకు వస్తారు భక్తులు? ఏదో మధ్య తరగతి వాళ్ళు వస్తారు, అంతంత రేట్లు పెంచేస్తే ఇది నోటికి వచ్చినట్టు కనీసం చర్చ లేకుండా ఆయన ఇష్టానుసారంగా పెంచేసి భక్తులు చాలా ఇబ్బంది పెట్టారు. ఇవాళ అన్నింటినీ సంస్కరణలు చేసుకుంటూ ఎంతో ముందుకి తీసుకెళ్తా ఉన్నారు. ఈ కుంభకోణాల్లో దోషులు ఖచ్చితంగా శిక్ష పడుతున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని చిన్నదిగా నేను అడుగుతున్నాను ఒకటే రఫీ గారు నేను అడిగే క్వశ్చన్ కి సమాధానం చెప్పండి. ఈ సిల్క్ స్కామ్ ఏదైతే ఉందో అది 2015 నుంచి జరుగుతూ వస్తుంది, దాదాపు 10 ఏళ్ల పాటు జరుగుతుంది. మరి అప్పుడు 2015లో అధికారంలో ఉన్నది ఎవరు? ఆ టర్మ్ లో ఏం చేశారు? మరి మీరు వీటిపైన విజిలెన్స్ చేయలేదా? అంటే మేడం ఇప్పుడు 2015 నుంచి జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు దాన్ని సిఐడికి అప్పచెప్తారు. సరే ఎప్పటి నుంచి జరుగుతుంది, ఎవరు దాన్ని తీసుకొచ్చారా? ఎవరైనా ఆఫీసర్లు అప్పుడు చేసి ఉంటే 15లో వాళ్ళని కూడా శిక్షించవలసిందే, అందులో ఏమీ సందేహం లేదు. దేవుడిని మోసం చేసిన వాళ్ళని అది ఎవరైనా సరే శిక్షించవలసిందే. అప్పుడు మా పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రమేయం ఉన్నా సరే వాళ్ళు కూడా శిక్షకు అర్హులే. మేము దాన్ని కాదనం, ఒక ఉన్నారని చెప్పేసి మేము దాన్ని పక్కదో పట్టించాం. ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి ఇది ఎవరి హయాంలో జరిగింది, ఎంత 54 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అంటున్నారు ఈ పాలిస్టర్ శాలువాలకు సంబంధించింది. అది నిగ్గు తేల్చాలా, సిఐడికి ఇచ్చారు కదా. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆధారాలన్నీ కూడా ఆ సిఐడికి అప్పచెప్పచ్చు. 15లో జరిగిందా, 16లో జరిగిందా, సో ఏ ప్రభుత్వ హయాంలో జరిగినా కూడా ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షార్హులే అంటారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రైట్ అండి, రైట్. ఎస్, యా, మనతో జాయిన్ అయ్యారు వైసీపీ అధికార ప్రతినిధి బొట్ల రామారావు యాదవ్ గారు. నమస్కారం అండి రామారావు యాదవ్ గారు. రైట్ అండి, ఓకే. కృష్ణాంజనేయులు గారితో మనం. కృష్ణాంజనేయులు గారు, వరుస వివాదాలు రీసెంట్ టైమ్స్లో తిరుమలని చుట్టుముడుతూ ఉన్నాయి. స్వామివారి చుట్టూ వివాదాలు, కుంభకోణాలు, అవినీతి, దురాశ, ఈ రకమైనటువంటి వ్యక్తులు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రభుత్వాలు యాజ్ యూజువల్గా టీడీపీ టెన్యూర్లో జరిగింది అని, వీళ్ళు టీడీపీ టెన్యూర్లో జరిగితే మరి మీరు వచ్చిన తర్వాత దానిపైన ఎందుకు రివ్యూ చేయలేదు, ఎందుకు మరి వేరే వాళ్ళకు మీరు కాంట్రాక్ట్ ఇవ్వలేదు అని ఇలాంటి రకరకాలుగా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలపై? రోజా గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. స్వామీజీ చాలా స్పష్టంగా ఈ పవిత్రమైనటువంటి తిరుమల కొండ మీద జరగకూడనటువంటి అపచారాలన్నీ జరుగుతున్నాయి, కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇది బాధాకరమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. అయితే ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాం నుంచి ఈ పట్టు వస్త్రాలకు సంబంధించినటువంటి కుంభకోణం ఉంది అనేటువంటిది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన వాళ్ళ అనుమానం. 2015 నుంచి 2025 వరకు 11 ఏళ్ల నుంచి ఒకే కంపెనీ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ అనేటువంటిది తిరుపతికి సంబంధించినటువంటి కంపెనీ. ఈ కంపెనీ మొత్తము టెండర్ల ద్వారాగా వాళ్ళకి సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు తిరుమల ఫ్యాబ్రిక్స్, నన్నా కాటేజెస్, విఎం రాజా, పవర్ లూమ్, ఈ సంస్థల ద్వారాగా 2015 నుంచి 2025 వరకు సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్ సంబంధించినటువంటి శాలువాలని సరఫరా చేశారు. అంటే సుమారుగా 220 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పట్టు వస్త్రాలకు బదులుగా వాళ్ళు కేవలము 1389 రూపాయలు విలువ చేసేటువంటి ఒక పట్టు శాలువాని వాళ్ళ కాంట్రాక్ట్ ప్రకారంగా అందించారు. కానీ 350 రూపాయలు అయితే పాలిస్టర్ సంబంధించినటువంటి శాలువాలు వస్తాయి. ఆ విధమైనటువంటి అందించారు అనేటువంటిది ఇది డబ్బులకు సంబంధించినటువంటి అంశం మాత్రమే కాదండి. ఎవరైతే ప్రముఖులు
లేకపోతే విఐపీలు ఆ దేవుణ్ణి వచ్చి దర్శించుకొని ఆ వీళ్ళందరూ రావటం అనేటువంటిది తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి ఆ ప్రాశస్త్యము, దానికి ఉండేటువంటి గౌరవము, అక్కడ ఉండేటువంటి నమ్మకం, దీంతో వస్తారు. తిరుమల అలాంటి వచ్చినటువంటి వాళ్ళకి ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం ఇది. తిరుమల ప్రతిష్టకు సంబంధించినటువంటి అంశం కదా. ఇప్పుడు అలాగా వచ్చినటువంటి ప్రముఖులకి తిరుపతి దేవస్థానము గౌరవంగా వాళ్ళని ఇలాంటి దుశ్యాలువాతో వాళ్ళని సత్కరించి సన్మానించి వాళ్ళని పంపిస్తారు. మరి తీరా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇలాంటి పట్టు వస్త్రం ఏం చేస్తారు? దీన్ని తీసుకెళ్లి ఇంట్లో ఎక్కడైతే దేవుడు సంబంధించినటువంటి గుడి ఉంటుందో ఇంట్లో ఆ ప్లేస్ లో దండం పెట్టుకొని అక్కడే భద్రంగా ఉంచుకుంటారు స్వామివారి గుర్తుగా. కానీ అలాంటిది పట్టు వస్త్రం అనేటువంటి దాని మీద టిటిడి వాళ్ళు ఇస్తే తీరా చీప్ ఉన్నటువంటి పాలిస్టర్ వస్త్రం ఇచ్చారు అని అంటే అది స్వామివారికి అప్రతిష్ట కదా. ఈ విధమైనటువంటి అప్రతిష్టకు సంబంధించినటువంటి కార్యకలాపాలు జరుగుతుంటే పాలక మండలి ఏం చేస్తున్నట్లు? ఇప్పుడు ఇది సంవత్సరంన్నరైంది ఈ ప్రభుత్వం వచ్చి. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిఆర్ నాయుడు చైర్మన్ గా ఉన్నారు. ఆయనకు కొంత అనుమానం వచ్చింది, ఇదేంటి పాలిస్టర్ లాగా ఉంది, అంత క్వాలిటీ ఉంటుందా, 1400 రూపాయలు పెడుతున్నాం అనేటువంటి దాని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళకి సూచన చేయటం, వాళ్ళు దీని మీద పరిశీలించి ఇది ఎక్కడైతే అనంతపురంలో ఉండేటువంటి సిల్క్ సంబంధించినటువంటి ఆ మొత్తము పరిశీలన చేసేటువంటి దాని సంస్థ కూడా పంపించేస్తే తీరా పాలిస్టర్ ఎత్తినటువంటి పరిస్థితి. ఈ విఆర్ఎస్ అనేటువంటి ఎక్స్పోర్ట్స్ సంస్థ 2015 నుంచి మొత్తము ఇలాంటి శాలువాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పొంది ఉంది. ఇది కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే దీంట్లో ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో తప్పు చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోండి అని మరి తెలుగుదేశం తరఫున చెప్తున్నారు కదా రఫీ గారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ముందుకు రావాలి. మా ప్రభుత్వంలో లేకపోతే ఇప్పుడు వాళ్ళిద్దరు టిటిడి చైర్మన్లుగా ఉన్నటువంటి సుబ్బారెడ్డి, కరుణాకరెడ్డి ఇద్దరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు వాళ్ళ హయాంలోనే కదా ఇప్పుడు ఇది 5 ఏళ్ల పాటు కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. దీనికి ఈ విధమైనటువంటి విచారణ కూడా వాళ్ళు కూడా ముందుకు రావాలి. ఇప్పుడు ఏసీబీ ఈ విషయంలో ఏసీబీ విచారణకి ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది ఎంత మేరకు తేలుతుంది ఏంటి అనేటువంటి చూడాలి. వాస్తవంగా అయితే దీనికి నిజంగా 2015 నుంచి వాడినటువంటి ఈ వస్త్రాలన్నీ కూడా అప్పుడు కూడా ఈ విధమైనటువంటి పట్టు లేకుండా సిల్క్, అదే విధంగా సిల్క్ లేకుండా పాలిస్టర్ వాటిని వాడారా? లేదు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ విధమైనటువంటిది మార్చారా? ఈ విఆర్ఎస్ ఎక్స్పోర్ట్స్ దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడికి పర్సన్ కి ఇచ్చినప్పటికీ దాంట్లో క్వాలిటీ మాత్రం మళ్ళీ వీళ్ళు డీల్ క్వాలిటీ అనేటువంటిది ఎప్పుడు ఏ క్వాలిటీ వాడారు అనేటువంటిది రోజా గారు దీన్ని తెలుసుకోవటం కూడా కష్టమైనటువంటి పని కాదు. ఎందుకు అని అంటే సపోజ్ ప్రముఖులు 2015 నుంచి 16 నుంచి అప్పుడు వెళ్ళిన 19 వరకు వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఈ దేవుడు వస్త్రం కాబట్టి దీన్ని భద్రంగా దాచుకుంటారు. అసలు ఎవరెవరు వచ్చారు, ఎవరికి దుశ్యాలువాలు అప్పుడు టీటీడీ వాళ్ళు ఇచ్చారు అనేటువంటిది తెలుసుకోవటం, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా ఈ దర్యాప్తు సంస్థలు తీసుకుంటాయి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు కూడా కలెక్ట్ చేయొచ్చు. ఇదేం కష్టమైన పని కాదు. నిజంగా తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా ఇలానే జరిగిందా, లేకపోతే 2019 నుంచి 24 వరకే జరిగిందా, మరి ఈ సంవత్సరన్నర కాలంలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు ఉంది? ఇవన్నీ కూడా దర్యాప్తు పూర్తి స్థాయిలో లోతుగా దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే ఇప్పుడంటే వరుసనే ఈ విధమైనటువంటి కుంభకోణాలు, అవినీతి ఆరోపణలు, ఇది ఇందాక నేను చెప్పినట్టు డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారమో లేకపోతే అవినీతికి సంబంధించిన వ్యవహారం కాదు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులకు సంబంధించినటువంటి కొన్ని 100 కోట్ల మంది భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళ మనోభావాలకు సంబంధించినటువంటి అంశం కదా ఇది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ తిరుమలకు వస్తారు. మరి తిరుమల చూస్తే రోజు వార్తల్లో ఉంటది. ఎందుకు? ఏదో గొప్పతనం ఏ వార్తలు ఇవన్నీ అని నెయ్యిలో కల్తీ అని అంటే, మా ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో కల్తీ అని అంటే ఇంకా దేవుడి మీద నమ్మకం అనేటువంటిది సడలిపోయేటువంటి ప్రమాదం ఉంటది కదా. ఇది ఖచ్చితంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు, ఇదంతా కూడా అంత అబద్ధము, కల్తీ నెయ్యి వాడరు, కల్తీ నెయ్యి వస్తే మేము దాన్ని అలాంటి ట్యాంకర్లు తిప్పి పంపుతాము. తెలుగుదేశం గవర్నమెంట్ లో 15 ట్యాంకర్లు తిప్పి పంపారు, ఇది రికార్డులో ఉంది. మేము 18 ట్యాంకర్లు మేము తిప్పి పంపాము, అసలు ఏం జరగలేదు, కావాలని అంటున్నారు అని అంటాడు. ఇక్కడ మీరు గమనిస్తే నిన్న సిఐడి అదేవిధంగా ఏసీబీకి సంబంధించినటువంటి విచారణలో జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే, సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో వచ్చినటువంటి ట్యాంకర్ల మీద అనుమానం ఉంటే
దాన్ని బెంగళూరు ల్యాబ్కు పంపించినటువంటి క్రమంలో వాటిని వినియోగించారు అనేటువంటిది. మరి ఇప్పుడు ట్యాంకర్లకు సంబంధించిన అక్కడ మనం ల్యాబ్కు పంపించాం కదా, వచ్చే వరకు వెయిట్ చేద్దాం అంటే ఏం పర్వాలేదని వినియోగించండి అని చెప్పినటువంటిదే సుబ్బారెడ్డి. ఆ తర్వాత ల్యాబ్ రిపోర్ట్ చూస్తే 3 నెలల తర్వాత మొత్తం ఈ కల్తీ నెయ్యి అనేటువంటి దాన్ని వాడారు. దీని అంతా కూడా లడ్డూ ప్రసాదం పంపిణీ కూడా అయిపోయింది. తీరా వచ్చేసరికల్లా ఆ కల్తీ నెయ్యి ఇదనే తేలినటువంటి పరిస్థితి. ఇదేంటంటే ఇలా జరిగింది, మహా అపచారం కదా అని అంటే ఏం పర్వాలేదు, అవన్నీ పట్టించుకోవద్దు, ఎవరికి చెప్పక్కర్లేదు ఇది అని సుబ్బారెడ్డి చెప్పాడు అనేటువంటిది జనరల్ మేనేజర్ గా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యం దర్యాప్తు విషయంలో చెప్పినటువంటి. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి దానికి వాస్తవంలో జరిగిన దానికి ఎంత తేడా ఉంది. అదే విధంగా పరకామణి కేసుని ఎంత సింపుల్ గా చెప్పేశాడు. అదేముందండి, పిచ్చి కేసు, చిన్న కేసు, $9 ఏదో 70,000 అంటే మాట్లాడేసేయటం అని అంటే పరకామణి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి ఉండికి సంబంధించినటువంటి వ్యవహారము పేదవాళ్ళ దగ్గర నుంచి ధనవంతుల దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ కష్టంతో సంపాదించుకున్నటువంటి వాటిని స్వామివారికి విరాళంగా అక్కడ హుండీలో వేస్తారు. అలాంటి దాన్ని పవిత్రంగా భావిస్తారు. వాళ్ళు కష్టపడేటట్టు డబ్బులు, రూపాయి కావచ్చు, డాలర్ కావచ్చు, కోట్లు కావచ్చు, అది ఏదైనా కానివ్వండి. మరి వాటిని భద్రంగా మన కస్టోడియల్ గా ఉండాల్సినటువంటి బాధ్యత టీటీడీది కదా. తీరా మరి అలాంటి పరకామణిలోనే రవికుమార్ లాంటి వాళ్ళు డాలర్లు దోచేస్తే మరి జరిగినటువంటి పరిణామం ఏంటి? కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్న సమయంలో 2023 ఏప్రిల్లో కేసు నమోదైతే మేలో ఛార్జ్ షీట్ వేసేసారు హడావుడిగా. సెప్టెంబర్ వచ్చేసరికల్లా లోకదాలత్తో కేసు రాజీ చేసేసారు. ఏందయ్యారంటే ఆయన దొంగనేమో దాతం చేసేసారు, ఆయన దొంగిలించినటువంటి సొమ్మునేమో విరాళంగా మార్చారు. 14 కోట్లు విరాళం ఇస్తున్నాడు ఒక్కోడు రవికుమారు అనేటువంటి విధంగా చేసి మసిపూసి మారేడుగాయ చేసి దాని వెనకాల పెద్దలు ఎవరున్నారో బయటికి రాకుండా ఆ టీటీడీ బోర్డులో మొత్తం నిబంధనలు మార్చేసినటువంటి వాళ్ళు కరుణాకర్ రెడ్డి కాదా? కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు కదా వైవి సుబ్బారెడ్డి ఆయన నిబంధనలు మార్చేసి డైరీలో పాలు సేకరణ లేకపోయినా పర్వాలేదు, మీరు నెయ్యిని సరఫరా చేయొచ్చు అని నిబంధనలు మార్చారు. అసలు పాలు లేకుండా నెయ్యి ఎలా వస్తుంది? ఇది కామన్ సెన్స్ కదా. ఇందాక రఫీ గారు చెప్పారు, ఎక్కడ నుంచో పామాయిల్ తెచ్చి దాని కెమికల్స్ కలిపి ఆ ఎసెన్స్ అంతా కలిపేసి ఇవన్నీ చేస్తే ఇవన్నీ ఎక్కడో ఆహార పదార్థాల్లో కల్తీ జరిగింది లేకపోతే ఇంకొకటి జరిగింది అది ఇదేనంటే సరే ఏదో తిన్నామా అనారోగ్యం పాలవుతాం అది అనుకుంటే అది వేరు. లడ్డూ ప్రసాదంలో ఎలాంటి కల్తీ జరిగింది ఇది పరిస్థితి అంటే ఇంతకన్నా మా పాపం ఇంకేమన్నా ఉంటుందా? పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎంత మనోభావాలకు గురవుతారు. అంత పవిత్రమైనటువంటి దేవాలయం విషయంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి ఇప్పుడే ఎందుకు ఇన్ని రకాల సంబంధించినటువంటి సమస్యలు రైట్ కృష్ణాంజలి రామారావు గారితో మాట్లాడదాం. సో రామారావు గారు, కాసేపు మీరు వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిగా కాకుండా ఒక హిందువుగా ఇప్పుడు కొత్తగా వెలుగులోకి వచ్చిన పాత వివాదాలు పాత కుంభకోణాలు కాసేపు పక్కన పెడదాం. రీసెంట్గా ఇప్పుడు సిల్క్ స్కామ్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడదాం. ఒక హిందువుగా మీరు ఈ స్కామ్ని ఎలా చూస్తున్నారో ఒకసారి చెప్పండి. నమస్కారం అండి. ఇక్కడ టీటీడీ అంశంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తే బిఆర్ నాయుడు గారిని చైర్మన్ నియమించిన తర్వాత అన్ని వైఫల్యాలండి. ఎందుకంటే వైకుంఠ నేను రాజకీయాల తర్వాత మాట్లాడదాం. రామారావు గారు, నేను అడిగిన దానికి సూటిగా చెప్పండి. ఒక హిందువుగా మీరు ఎలా చూస్తున్నారు జరిగినటువంటి కుంభకోణాన్ని? ఏమంటానంటే అపచారం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏమిటంటే లడ్డు వివాదం కూడా దీన్ని ఒక కుట్ర దాగుందనేది నాకు అనుమానంగా ఉందండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిహతంగా ఏదైతే ప్రపంచంలోనే చాలా ప్రాశస్త్యం పొంది ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి నేపథ్యంలో ఒక కుట్ర కోణంతో ఆ పవిత్రతను దెబ్బతీయాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి సర్కారు అంతర్లీనంగా జంతువుల కొవ్వులు అవశేషాలు కలిసినాయని చెప్పడం అనేది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి అంశం లేదు. వాళ్ళైతే పచ్చిగా పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి అదే ఒక రాజకీయ కోణంలోనే వీళ్ళు చేసినటువంటి విమర్శలు అవి ఆ తిరుమల పవిత్రతనే దాన్ని క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఆ దేవాది దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క అబద్ధాల కోరును, ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి రాజకీయాల కోసము తిరుమలను వాడుకుంటున్నటువంటి వ్యక్తులకు శిక్షిస్తారనేటువంటి నమ్మకం మాకుంది. మరి నెయ్యిని కల్తీ చేసిన వాళ్ళని ఏ రకంగా శిక్షిస్తాడు దేవుడు? ఖచ్చితంగా నేనేమంటానంటే పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అన్న వాళ్ళనే శిక్షిస్తే మరి అసలు లడ్డూనే కల్తీ చేసి నెయ్యి లేకుండా నెయ్యి బదులుగా ఇంకొకటి వాడి చేసినటువంటి వాళ్ళకి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళని దేవుడు ఏం చేయాలి?
ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ కల్తీ జరగనటువంటి కల్తీని జరిగిందని చెప్పి ఇక్కడ మభ్యపెట్టేటువంటి అంశం ఉంది. ఇక్కడ ఇది ఒక స్కామ్ అండి. నెయ్యి ధరను ఎక్కువ పెంచుకొని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గారి నేతృత్వంలో టెండర్లు ఖరారు చేయడం కోసము ఇది ఒక డ్రామా ప్లే చేస్తున్నారు తప్ప, ఇది ఒక మైండ్ గేమ్ తప్ప అక్కడ కల్తీ జరగలేదు, ఏమి జరగలేదండి. ఇది మనకి క్లియర్. ఎందుకంటే అక్కడ విజిలెన్స్ టీమ్స్ ఉన్నాయి. ఏదైతే ట్యాంకర్లు వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా కూలంకషంగా తనిఖీ చేసిన తర్వాతనే ఆ యొక్క నెయ్యిని వాడుతారు. అది యొక్క నాణ్యత తగ్గినటువంటి ట్యాంకర్లను వాళ్ళ దఫాలు వెనక్కి పంపించారనేటువంటి ఉదాహరణలు అన్ని ప్రభుత్వాలు జరిగినాయి. కల్తీ జరగలేదు అనే రిపోర్ట్ మీకు ఏమైనా అందిందా? అసలు కల్తీ జరిగిందనేటువంటి రిపోర్ట్ ఎక్కడ ఉందండి? అనుమానం అని చెప్తున్నారు. ఇక్కడ రఫీ గారు కానీ కృష్ణాంజనేయులు గారు చెప్పేటువంటి అంశంలో కూడా ఆయన ఎవరు సుబ్రహ్మణ్యం చెప్పారంట. ఇక్కడ వీళ్ళందరూ చేత మనం చూసాం రకరకాల మద్యం కేసులో కూడా ఆ యొక్క రిమాండ్ రిపోర్ట్లో కావాలని బలవంతంగా సంతకాలు చేయించుకొని వాళ్ళు ఇష్టానుసారం రాసుకున్నటువంటి రిపోర్ట్లు ఈరోజు వీళ్ళు కూడా కొంతమంది నాయకులను బదనాం చేయాలి, ఇక్కడ ఇష్యూ చేయాలనేటువంటి కోణంలో కొంతమంది వ్యక్తుల చేత బలవంతంగా రిపోర్ట్లు రాయించుకొని సంతకాలు పెట్టించుకున్నటువంటి ఈ యొక్క కోణం తప్పితే మరొకటి లేదండి. దాన్ని మనం నిజం అనుకుంటున్నాం. ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు కానీ వీళ్ళంతా అభ్యుదయవాదులు, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే నిజమే అలా పారదర్శకంగా జరుగుతున్నటువంటి ఆలోచనతోటి మనం మాట్లాడుకుంటుంటే కుదరదండి. ఇక్కడ ఈ ప్రభుత్వం అన్నిటిని కూడా మ్యానిపులేషన్ చేస్తా ఉంది. రిమాండ్ రిపోర్ట్ల దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం, అరెస్టుల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని సాక్షాత్ హైకోర్టు ఆక్షేపించింది కదండి. అరెస్టుల సమయంలో సోషల్ మీడియా కానీ మిగతా అరెస్టుల సమయంలో మీరు నిబంధనలు పాటించట్లేదు, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నిబంధనలు పాతరేస్తున్నారు కాబట్టి అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసును ఉదాహరిస్తూ అరెస్టు సమయంలో పాటించాల్సినటువంటి నిబంధనలు కానీ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచేటటువంటి అంశంలో జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకతను న్యాయశాఖ అధికారులకు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ కి సర్క్యులర్ పంపించింది కదండి. ఇంతకంటే ఇంకేం కావాలంటే ఆధారము ఈ ప్రభుత్వం యొక్క దుర్నీతి కానీ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గం కానీ. పరకామణి చోరీ కేసుకు సంబంధించి కూడా మీకు చాలా లైట్ గా కనిపిస్తోంది. అది కూడా చాలా చిన్న విషయమేనా? ఇక్కడ అంశం అండి, ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పరకామణిలో పనిచేసేటటువంటి రవికుమార్ అనే వ్యక్తి దాదాపు 30 సంవత్సరాల నుంచి రకరకాల చోట్ల బాధ్యతలు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టింది, వైఎస్ఆర్సీపీ కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అధికారం చేపట్టింది. వీళ్ళు దానికే ఓర్చుకోలేక అన్ని నిందలు మా మీద వేస్తే ఎట్లా అంటే, ఇక్కడ అతను చిల్లర దొంగ అనేది తేలిన తర్వాత అతను ఏదైతే $100 నోట్లు 9 దొంగిలించారు అనేటువంటి అంశం ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళు ప్రాయశ్చిత్తం కోసం మేము 14 కోట్ల రూపాయల ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చామంటే, ఇక్కడ ఏదైనా సరే ఒక కేసు పెట్టినప్పుడు ₹1 కూడా రికవరీ కాదండి. ఇది చట్ట పరిధిలో కనుక మనం చూస్తే పోలీస్ కేసు కనుక ఫైల్ అయిన తర్వాత శిక్ష పడుతుందేమో కానీ రికవరీ ఉండదు. ఇక్కడ అంటే $900 చోరీ చేసి 14 కోట్లు స్వామివారికి ఇచ్చేస్తే మాఫీ అయిపోయింది పాపం. మాఫీ కాదండి. ఇక్కడ ఒకటి మనం సహజ న్యాయసూత్రం, లేకపోతే మనం సహజంగా మనం భక్తి మార్గంలో ఆ యొక్క వెంకటేశ్వర స్వామి టెంపుల్ యొక్క అభివృద్ధి కానీ లేకపోతే ఆ యొక్క ధనాన్ని ఆలోచించి చేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి దానికి అదంతా కూడా లీగల్ గా జరిగిందండి. న్యాయస్థానాలు చేసినటువంటి వడంబడికలో లేకుంటే వాళ్ళు చేసినటువంటి విధానం తప్ప మా పార్టీ కానీ మా పెద్దలు కానీ ఎవరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. కానీ ఇదంతా కూడా మా యొక్క పార్టీ హయాంలో, మా యొక్క ప్రభుత్వ హయాంలో జరిగిందనేటువంటి ఆ యొక్క ఉద్దేశంతో పట్టు శాలువల గురించి ఏం చెప్తారు రామారావు గారు? పట్టు శాలువల గురించి ఖచ్చితంగానండి మా యొక్క హయాంలో ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వస్తు వినియోగం జరిగింది. అక్కడ మనం చూస్తే ఒక డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా పనిచేశాడు, బీజేపీలో కూడా ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఆ యొక్క పరిసరాల పరిశుభ్రత కానీ అక్కడ భోజన వస్తువులు కానీ వైవి సుబ్బారెడ్డి గారి సమయంలో ఆ యొక్క టీటీడీ యొక్క పవిత్రత మరింత ఇనుమడింపజేశారు, మరింత మెరుగ్గా ఉన్న సౌకర్యాలని చెప్పి అప్రిషియేట్ చేసినటువంటి సందర్భం కూడా ఉందన్నమాట. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుడి ఆ మాట మాట్లాడితే దానికంటే ఇంకా మనకి ఆధారాలు ఏం కావాలండి? ఇప్పుడు కూడా మరి మీ నేత కూడా మాట్లాడారు కదా, చాలా అద్భుతంగా ఉంది తిరుమలలో ఇప్పుడు అని. అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. అంబటి రాంబాబు తిరుమలకు వెళ్ళిన తర్వాత ఆయన కూడా చెప్పారు కదా. మేము రాజకీయ కోణంలో ఉండదు కాబట్టి మా రాంబాబు గారు మాట్లాడారు. మంచిని మంచి అంటే తప్పే, అట్లాగే చెడును చెడు అంటున్నాము, మంచిని మంచి అంటున్నాం. ఇప్పుడు వైఫల్యం చేస్తున్నటువంటి అంశాల్లో వాళ్ళు వైఫల్యం చెందారని చెప్పేది అది మా యొక్క సంస్కృతి, మా యొక్క మంచి విధానం. అట్లాగే మంచిని అప్రిషియేట్ చేసేదంటే మా యొక్క రాజకీయ విధానము మంచిగా ఉందా మంచిగా లేదనేది మీకు కూడా అర్థమవుతుందండి. వీళ్ళు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి అన్ని చట్ట పనులు చేస్తూ రాక్షసత్వంగా క్షుద్రపూరితమైనటువంటి
కుట్రపూరితమైన రాజకీయాలకు పూనుకున్నారు తప్ప ప్రజాపాలన అస్తవ్యస్తమైంది. అవినీతి అక్రమాల్లో వీళ్ళు సెంచరీలు కొడుతున్నారు. వీళ్ళు సూపర్ 6 అనేది అట్టఫ్లాప్ అయితే అది సూపర్ 6 సూపర్ హిట్ అని ప్రకటించుకున్నారు. ఇది మంచి ప్రభుత్వం అన్నారు, ముందడుగు అన్నారు. ఈ రకంగా వెనకడుగేసి ముందడుగు అంటే ఎట్లా అండి? ఈ రోజు 2.5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకొని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనేది రైట్ అండి, రైట్ రామారావు గారు. ఎస్ రైట్. ఇక టీడీపీ నాయకులు రఫీ గారితో మాట్లాడారు. రఫీ గారు, కూటమి ప్రభుత్వం కుట్ర తప్ప ఇందులో అసలు నెయ్యి కల్తీ అనేదే జరగలేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అసలు నెయ్యి కల్తీ జరిగిందని రిపోర్ట్ ఎక్కడైనా వచ్చిందా? అసలు కల్తీకి సంబంధించి అదంతా మీరు చేస్తున్నటువంటి బ్యాడ్ ప్రోపగండా అని చెప్తున్నారు. అలాగే బలవంతంగా రిపోర్ట్లు రాయిస్తున్నారు, కావాలని మీకు అనుకూలంగా వాళ్ళని హింసించి నానా రకాలుగా ఇది చేసి మ్యానిపులేట్ చేసి మీకు అనుకూలంగా రిపోర్ట్లు రాయిస్తున్నారు అనేది వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. మ్యూట్లో ఉన్నారు సార్. జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు కదండి. అదేం పెద్ద కుంభకోణము కాదు, అదే పెద్ద తప్పు కాదని. ఇప్పుడు మా ప్రభుత్వం ఎంక్వైరీ చేసి ఎన్ని చెప్పిస్తుందంటే దానికి అర్థం ఉంది. ప్రతిపక్షంగా వాళ్ళు ఆరోపించారు. వాళ్లే సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు? ఆంధ్రప్రదేశ్ సిట్టు ఎంక్వైరీ చేస్తే మాకు న్యాయం జరగదు, మాకు అన్యాయం జరుగుద్ది, కాబట్టి సిబిఐకి ఇవ్వండి అని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసింది? సిబిఐకి ఇస్తూ ఒక సిట్ ఏర్పాటు చేసింది. అందులో ఒక నిపుణులు కూడా పెట్టింది. ఒక ఆఫీసర్స్నే కాకుండా నెయ్యికి సంబంధించినటువంటి ఇది తెలుసుకోవడానికి. వాళ్ళు సుదీర్ఘ కాలంగా, దాదాపు నాకు తెలిసి 1 సంవత్సరం కాలంగా వాళ్ళు అన్ని రకాలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి చివరికి ప్రెస్కి రిలీజ్ చేసినటువంటి స్టేట్మెంట్ అది. అది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సిట్టు. అదిగో వీళ్ళు ఇక్కడ నుంచి ఢిల్లీ నుంచి వీళ్ళు ఎసెన్స్ సప్లై చేశారు, వీళ్ళు కెమికల్స్ సప్లై చేశారు, అదిగో వీళ్ళని అరెస్ట్ చేశాం, వీళ్ళకి ఇంత డబ్బు ఇదైంది, అదిగో వీళ్ళు పాలు సేకరించకుండా భోలేబాబా డైరీ అనేది ఈ కెమికల్స్ కలిపినటువంటి నెయ్యిని తిరుమలకు సప్లై చేసింది అని ఆ డేట్స్తో పాటు వాళ్ళు తెలియజేశారు. అది మా ప్రభుత్వానికి సంబంధించింది కాదు, మేము చేయలా. సిబిఐ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి విషయం. వాళ్ళే రిపోర్ట్ ఇస్తారు కదా, సుప్రీంకోర్టుకి ఇస్తారు. మా ప్రభుత్వానికి ఇవ్వరాళ్ళు, సుప్రీంకోర్టుకి ఇస్తారు. సుప్రీంకోర్టు అది చదివి ఎవరెవరైతే దీంట్లో పాత్రధారులు సూత్రధారులు ఉన్నారో వాళ్ళకి ఏం చేయాలో, ఏ శిక్షలు వేయాలో సుప్రీంకోర్టు. మా ప్రభుత్వానికి సంబంధం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు చెప్పారు? గుజరాత్ ల్యాబ్ చెప్పింది. ఆ విషయమే చంద్రబాబు నాయుడు గారు బహిర్గతం చేశారు. అంతేగాని మేమేమి దాన్ని చేసింది కాదు. గుజరాత్ లో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకరమైనటువంటి ల్యాబ్ ఆ రిపోర్ట్ చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా చెప్పింది కాదు. 3వది, పరకామణి కేసుకు సంబంధించి కూడా మా ప్రభుత్వం దర్యాప్తు చేయలా. ఒకతను జర్నలిస్టు హైకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఈ రకంగా ఒక కుంభకోణం జరిగితే దాన్ని మాఫీ చేసి ఆ డబ్బు పంచుకొని ఆ రవికుమార్ అనే అతని దగ్గర 100 కోట్ల రూపాయలు అతను సంపాదించాడు. ఈ డాలర్లు దొంగలించడం ద్వారా వాడు బ్లాక్మెయిల్ చేసి అతన్ని ఆ లోకాయుక్త దగ్గర రాజీ చేసి వీళ్ళందరూ కూడా ఆ ఆస్తులు కొన్ని తిరుమలకి పంపించి కొన్ని వాళ్ళు పంచుకున్నారు కరుణాకర్ రెడ్డి హయాంలో అని చెప్పేసి అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా ఆ ఎంక్వైరీ జరిగింది. మొన్న వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు హైకోర్టుకి. మళ్ళీ హైకోర్టు దాని లోతైనటువంటి దర్యాప్తుగా అన్ని సంస్థలతో, ఏ సంస్థలు దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటితో ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డర్ వేసింది. అది మా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ కాదు. 3వది, ఈ స్కిల్ ఈ మన శాల్వాలకు సంబంధించి ఈ పట్టు వస్త్రాలు కాకుండా నకిలీ ఏదైతే నెయ్యి ఏ రకంగా అయితే చేశారో పాలిస్టర్ శాలువలు తీసుకొచ్చారు అనేది కూడా బయటకు వచ్చింది. వెంటనే సిఐడికి పంపించారు. ఇక్కడ ఇలా కృష్ణాంజలి గారు చాలా మంచి మాట, మంచి సూచన కూడా ఒకటి చేశారు. 15 నుంచి
సప్లై చేసే అతను చేసినటువంటి, అంటే మా ప్రభుత్వ హయాంలో 14 నుంచి 19 మేము ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వ హయాంలో అతను టెండర్స్ తీసుకొని సప్లై చేశాడు అనేది ఒక ఆరోపణ. ఇదా మీరు కూడా చెప్పారు కదా, ఆ 17 నుండి 19 వరకు వచ్చినటువంటి విఐపీస్ కి ఏదైతే దుస్తాలు బహుకరించారో అవి వాళ్ళ దగ్గర ఉంటాయి, ఆ లిస్ట్ ఉంటది. ఈ ఏసీబీకి ఈ కేసును అప్పచెప్పారు కాబట్టి ఏసీబీ అధికారులు ఆ శాలువాలు కూడా సేకరించి ల్యాబ్కు పంపిస్తారో, లేకపోతే నాణ్యతని పరిశీలించేటువంటి ఎవరైతే నిపుణులు ఉంటారో వాళ్ళకి పంపిస్తారు. ఇది ఇది పాలిస్టరా లేకపోతే దీంట్లో ఏముంది, ఇది ఏమైనా పట్టు కాదా పట్టా అనేటువంటి అంశం వాళ్ళు క్లియర్ గా రిపోర్ట్ తీసుకుంటారు. 19 నుండి 24 దాకా ఉన్న అదే కాంట్రాక్టర్ సప్లై చేస్తే నువ్వు అవి పట్టు వస్త్రాలు చేయవలసిన అవసరం లేదు, ఆ ప్లేస్ లో పాలిస్టర్ చేసినా చాలని చెప్పి ప్రకృతి పడ్డారా అనేది మనకి వెలుగులోకి వస్తుంది. కాబట్టి ఇప్పుడు బిఆర్ నాయుడు గారు వెళ్ళిన తర్వాత ప్రతి అంశాన్ని ఆయన పరిశోధిస్తున్నాడు కాబట్టి ఈ కుంభకోణం కూడా బయటకు వచ్చింది. పూర్వపరాలన్నీ తెలుసుకోవాలి. అందులో ఎవరు ఉన్నా సరే పాత్రధారులు, అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే, ఏ ప్రభుత్వానికి చెందిన వాళ్ళైనా సరే, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే స్వామీజీ గారితో మాట్లాడదాం. దెబ్బతీసే విషయం కాబట్టి. ఎస్ స్వామీజీ, ఇప్పుడు టీటీడీలో జరుగుతున్నటువంటి ఈ వరుస కుంభకోణాలు చూస్తున్నాం కదా, మరి మీ సాధు పరిషత్ తరపు నుంచి మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని? అంటే సనాతన బోర్డు ఏమైనా ఏర్పాటు చేయాలని మీరు ఏమైనా కోరేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా ఈ హిందువుల ఈ పుణ్యక్షేత్రాలకు కానీ హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి దేశంలో రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి తప్పిదాలు జరిగితే దాని మీద కూర్చొని విచారణ చేసేటటువంటి ఏదైతే ఇతర మతాలకి సంబంధించినటువంటి కొన్ని శాఖలు ఏవైతే ఉన్నాయో, అలాగే ఈ సనాతన బోర్డు కూడా ఖచ్చితంగా ఉండాలమ్మా. పవన్ కళ్యాణ్ గారు పదే పదే దీని మీద చెప్తున్నారు. దానిపైన స్వామీజీలు ప్రభుత్వాలు అందరూ కలిసి కూర్చొని మాట్లాడాలి. అలాగే మేము కోరేది ఏంటంటే ప్రతిదీ కూడా మనం చూస్తుంటే రామారావు గారు రాజకీయ కోణంలో రాజకీయ అంశాల్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఒక హిందువుగా మాట్లాడాలని మీరు పదే పదే విజ్ఞప్తి చేశారు. ఒక హిందువులుగా కొన్ని సందర్భాలు వచ్చేటప్పుడు పార్టీలు పక్కన పెట్టాలి. హిందువులుగా మన మనోభావాలు గాయపడేటప్పుడు ఒక హిందువుగా మాట్లాడాలి. ఈరోజు చూడండి, రఫీ గారు ఖచ్చితంగా ఒకవేళ మా ప్రభుత్వం హయాంలో ఈ సిల్క్ స్కామ్ గాని పట్టు వస్త్రాల బదులుగా ఈ సిల్క్ వస్త్రాలు ఏదైనా చేస్తే దానికి మేము స్వాగతిస్తాం, దర్యాప్తు చేయాలి, ఎవరు చేసినా తప్పు అంటున్నారు, పెద్ద మంది చాటుకుంటున్నారు. అలాగే ఉండాలి. అదే మరి రామారావు గారు చెప్తే అసలు దాని మీద కనీసం మాట్లాడడం లేదు. పార్టీ కోణంలో రాజకీయ కోణంలో మాట్లాడడం ఏంటి, చాలా బాధాకరం. తప్పు జరిగింది అనుకోండి, తప్పు జరిగితే ఎవరైనా అధికారుల వల్ల జరిగినా ఇది తప్పే, దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పాలి. తప్పులు చేస్తుంటే తప్పు మీద తప్పు మేము చేయడం లేదు, ఎవరో చేసేస్తున్నారు, ఎవరో చేశారని రాజకీయాన్ని రంగు రుద్దేస్తే సమస్యలు పక్కన పోతాయి. హిందువులు సమస్యలు పక్కన పోతాయి. రాజకీయ రంగులు వెళ్ళిపోతే హిందువులు ఇంకా ఇది రాజకీయం అనే ప్రతిదీ రాజకీయమే, కల్తీ రాజకీయమే. ఈ జరిగేటటువంటి గతంలో మనం చూసాం. ఆ రోజా గారు మనం చూసాం కదమ్మా, ఎంతమందిని తీసుకొని వెళ్ళి ఆ అమ్మ బ్రేక్ దర్శనాలు తీసుకెళ్లారు, మనం చూడలేదా? ఆ రోజు శ్రీధర్ అప్పలరాజు గారు ఒక ఎంతమందిని 100 మందిని తీసుకెళ్లిపోయి రాజ్యంగా ఆ రోజు అవన్నీ బయటకు వచ్చాయి. అవన్నీ వాస్తవాలు కాదా? అవన్నీ తప్పులు కాబట్టి ఈ రోజు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారు. ఎప్పటికైనా మారండి, ఎప్పటికైనా తప్పులు తెలుసుకోండి. చూడండి, టీడీపీ పెద్దలు ఒకవేళ జరిగితే మా హయాంలో అవన్నీ ఎంక్వైరీ జరిగి ఏమైనా తప్పని సమర్థిస్తూ ఉంటున్నారు. కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు టీటీడీ వెండర్ మానిటరింగ్ లో ఏమైనా మార్పులు రావాలంటారా? మీ సజెషన్స్ ఏంటి దీంట్లో? ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటంటే మనం ముఖ్యమైనటువంటి కుంభకోణాలు ఇవే జరిగినాయి అని అనుకుంటున్నాం. వాస్తవంగా క్లుప్తంగా చెప్తాను, ఎన్ని కుంభకోణాలు జరిగినాయి, మధ్యకాలంలో జరిగిన కుంభకోణాలు ఏది, కల్తీ నెయ్యి, అదే విధంగా పరకామణి, అదే విధంగా ఇప్పుడు పట్టు వస్త్రాలకు సంబంధించింది అనుకుంటున్నాం. మీకు గమనిస్తే 2023-24లో తులాభారం సంబంధించినటువంటి ఎవరైనా భక్తులు ఎన్నోళ్ళు తమ బరువుకు అనుగుణంగా నాణాలు, అదేవిధంగా బంగారు ఇలాగా ఇచ్చేటువంటి పరిస్థితి. దాంట్లో 50 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అనేటువంటి దాని మీద
టీడీపీ విజిలెన్స్ టీము దర్యాప్తు జరుగుతుంది. అలా చూస్తే ఏది? చాలా ఉన్నాయి. ల్యాండ్ స్వాప్ ఉంది. యా ఎస్, ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగా ఇవన్నీ వరుసనే జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి కారణాలు ఏంటి, ఇవన్నీ ఏంటి అంటే ప్రధానమైనటువంటి ఏంటి అని అంటే, ఎక్కడైతే టిటిడి అనేటువంటిది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన పాలక మండలి అనేటువంటిది భక్తుల మనోభావాలని దేవాలయ పవిత్రతని కాపాడటానికి ఉన్నటువంటిది, కానీ ఇది రాజకీయ ప్రమేయంతో రాజకీయ పునరావసరంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి కరప్షన్ ఇవన్నీ కూడా విచ్చలవిడితనం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకుండా దేవాలయ పవిత్రతను కాపాడేటువంటి విధంగా, భక్తుల మనోభావాలను కాపాడేటువంటి విధంగా టిటిడి పాలక మండలి ఉండాలి. అదే విధంగా ఇప్పుడు వరకు జరిగినటువంటి కుంభకోణాల మీద అవసరమైతే హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో మొత్తం సమగ్రంగా ఒక దర్యాప్తు జరిపి భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఎలాంటి, కానీ అసలు వాళ్ళ హయాంలో ఏమీ జరగలేదు. ఇవన్నీ కూడా టీడీపీ చేస్తున్నటువంటి కుట్ర రాజకీయాలు, దీన్ని ఒక పొలిటికల్ వెపన్ గా దేవుణ్ణి కూడా రాజకీయాలకి వాడుకుంటున్నది టీడీపీ అని చెప్పేసి చెప్తున్నారు. అసలు వాళ్ళు చాలా అద్భుతమైన పరిపాలన అందించారు. రామారావు గారు ఒక్కళ్ళే కాదు. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ బాస్ ఏం చెప్తే రామారావు గారు అదే మాట్లాడతారు కదా. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు, అసలు అదేముంది పరకామణి కేసు చిన్న కేసు, అది అసలు అది జరగలేదు, అది లేదు ఇది లేదని చాలా పూజకప్పుడు తీసేస్తున్నాడు. ఇప్పుడు దేవాలయానికి సంబంధించినటువంటి పవిత్రతకు సంబంధించినటువంటి అంశము, మీ చైర్మన్లు చేసినటువంటి తప్పులు, వీటి మీద ఏ తప్పు ఉంటే కఠినమైనటువంటి చర్యలు తీసుకోమని వాళ్ళదే కదా ప్రభుత్వం, కూటమిదే కదా చట్టపరంగా వెళ్ళమనండి అని చెప్పొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయనే ఆ విధంగా చులకం చేసి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే రామారావు గారు అదే చెప్తాడు. కాబట్టి ఈ విధమైనటువంటి ధోరణి మంచిది కాదు అనేటువంటి రైట్. రామారావు గారు, ఒక అంశం అండి ఇక్కడ వాస్తవంగా ఈ యొక్క అంశంలో సిట్టు దర్యాప్తు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టుకు పోయింది మా నాయకుడు, మా టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కదండి. ఇక్కడ మేము ఒక హిందూ మతము సాంప్రదాయబద్ధంగా ఆలోచించాం కాబట్టి స్వామీజీ గారికి కూడా వినవిస్తున్నాను, మేము మాట్లాడే దాంట్లో ఏదైనా పొరపాటు ఉంటే మేము సరి చేసుకుంటాం, అంతేకాని మేము ఎక్కడ పొరపాటు మాట్లాడలేదు, మేము మాట్లాడిన దాన్ని కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా నిరూపిస్తాం. ఇక్కడ తడబడి తప్పులు మాట్లాడుతుంది అధికార పక్షం అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే డిప్యూటీ సీఎంఏ సాక్షాత్ బిఆర్ నాయుడు గారి మీద ఆయన గురించి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. అంటే మీ ప్రభుత్వంలోని డబుల్ యాంగిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు సరి చేసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ పాలనా దక్షత లేనటువంటి బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ గా నియమించడంలో ఆంతర్యం ఏమిటి, అసలు ఆయనకి ఏం సంబంధము, ఈ యొక్క టీటీడీ తోటి పరమైనటువంటి అంశాలు కానీ హైకోర్టు దర్యాప్తు చేస్తా ఉంటే రైట్ అండి. ఓకే, టైం లేదు రామారావు గారు మనకి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రైట్, థ్యాంక్ యూ అండి రామారావు గారు, థ్యాంక్ యూ సో మచ్. స్వామీజీ గారు, రఫీ గారు, కృష్ణాంజలి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.